పొల్యూషన్ను కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్ అయిన ఈ బిజినెస్ ఈరోజు రిలయన్స్కి కోట్లలో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ ఘటన 1997 నాటిది. 1997లో రిలయన్స్ యొక్క జామ్నగర్ ఆయిల్ ప్లాంట్ వల్ల చుట్టూ పరిసర ప్రాంతంలో భారీగా కాలుష్యం ఏర్పడింది. ఈ కాలుష్యాన్ని అరికట్టాలని కాలుష్య నియంత్రణ బోర్డు రిలయన్స్కు పలుమార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో చేసేదేమీ లేక రిలయన్స్ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి మరియు పర్యావరణాన్ని పరిరక్షించడానికి జామ్నగర్ ఆయిల్ ప్లాంట్ పక్కన వేస్ట్గా ఉన్న 600 ఎకరాల ల్యాండ్ని గ్రీన్ ల్యాండ్గా మార్చడం స్టార్ట్ చేసింది. దీనికోసం 200 రకాల వేరువేరు జాతులకు చెందిన 1,30,000 మామిడి చెట్లను నాటింది. అందులో భారతీయ జాతులతో పాటు ఫ్లోరిడాకు చెందిన క్యాంట్ మరియు ఇజ్రాయెల్కు చెందిన మాయా వంటి విదేశీ జాతులు కూడా ఉన్నాయి. ఈ తోటను ధీరుభాయ్ అంబానీ లక్కీబాగ్ అమ్రాయ్ అని పిలుస్తారు. ఈ తోట నుండి రిలయన్స్ ప్రతి సంవత్సరం 600 టన్నుల మామిడి పండ్లను పండిస్తుంది. ఈ మామిడి పండ్లను మన దేశంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. ఈ విధంగా పొల్యూషన్ను కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్ అయిన ఈ బిజినెస్ ఈరోజు రిలయన్స్కి కోట్లలో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.